యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ లోకల్ సపోర్ట్ తీసుకున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? భారత్లో హిందూ ముస్లిం మధ్యన కమ్యూనిటీ తీసుకురావాలి అనుకుని ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా హిందువుల్ని ముస్లింలు సెపరేట్ చేసి కాల్చి చంపారు. అంటే వాళ్ళ ఐడియా ఏంటంటే ఇద్దరి మధ్య రెండు వర్గాల మధ్య గొడవ జరగాలి, దేశం అంతా అల్లకొల్లం అవ్వాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. కానీ ఆ సంఘటన వాళ్ళు అనుకున్న కోరిక ఇక్కడ నెరవేరట్లేదు కదా. ఇక్కడ జరగలేదండి. మీరే మీడియాలో ఉన్నారు, చాలా అంతా చూస్తున్నారు. 100% జరగలేదండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ వక్ఫ్ యాక్ట్ మొత్తం దేశాన్ని అల్లకల్లోలం చేసేస్తుంది అనుకున్నారు. అందులో ఏంటంటే గవర్నమెంట్ తెలివిగా 9 నెలలు దాన్ని జేపీసీ చేసి సజెషన్స్ తీసుకుని మోడిఫికేషన్స్ చేసి ప్రాపర్గా ఆంధ్ర గవర్నమెంట్ ఆంధ్ర తెలంగాణని సెపరేట్ చేసినట్టు సాయంకాలం లైట్స్ లేకుండా చేయకుండా కాకుండా ప్రాపర్గా డిస్కషన్ తోటి చేశారు కాబట్టి చాలా కష్టం అవుతుంది. సెకండ్ థింగ్ వాళ్ళు ఏమనుకున్నారంటే బంగ్లాదేశ్ ఫండమెంటలిజం ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి హెల్ప్ వస్తుంది అనుకుంటున్నారు. వాళ్ళకి తెలీదు మన ఈస్టర్న్ ఫ్లీట్ కూడా అక్కడ బే ఆఫ్ బెంగాల్లో ఉందని. బంగ్లాదేశ్ ఎక్కువ మాట్లాడితే మన ఈస్టర్న్ ఫ్లీట్ రియాక్ట్ అవుతుంది అంటే. ఇప్పుడు ఇందస్ వాటర్ ట్రీటీ ఎలా క్యాన్సిల్ సస్పెన్షన్లో పెట్టామో మన ఫరక్కా వాటర్ వాళ్ళకి రిలీజ్ చేయకుండా హౌరా నదిలోకి వదిలేయచ్చు. ఎలాగా సిల్టింగ్ బోల్డ్ అంత ఉంది హౌరా నదిలో. సో వాళ్ళకి కూడా మెసేజ్ వెళ్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ముర్షిదాబాద్ ఇటువంటి ఏరియాలో కొన్ని రైట్స్ అయినాయండి ఈ మధ్యన. ఆ రైట్స్ టైంలో ఇవి ఎక్స్పెండ్ అవుతాయి అనుకున్నారు. అలాగే ఫ్యూచర్లో CAA NPR నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి హోమ్ మినిస్ట్రీ చాలా ఉత్సాహం చూపిస్తోంది. ఇవన్నీ అంటే నెక్స్ట్ 1 or 2 yearsలో ఇండియాని మొత్తం అంటే హిందూ ముస్లిం కింద చేసేసి అటు పాకిస్తాన్ నుంచి టెర్రరిజం సపోర్ట్ ఇచ్చి, ఇటు బంగ్లాదేశ్ నుంచి ఫండమెంటలిజం సపోర్ట్ ఇచ్చి, అటు చైనాని కొంచెం కవింపు చర్యలతోటి మిలిటరీలీ కంట్రోల్ చేసి ఈ విధంగా చేద్దాం అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి తెలియట్లేదు మనం గోల్డెన్ పీరియడ్ ఆఫ్ అసెండెన్సీలో ఉన్నాం ఇండియా. ఆ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ అసెండెన్సీలో ఎవరినైనా ఎదుర్కోవడం మోస్ట్ మూర్ఖత్వం. వాళ్ళు చేసింది అదే. మనం ఎకనామికలీ కానీ సైంటిఫికలీ కానీ అన్నిట్లోనూ ఇప్పుడు అన్నిటికీ ఫార్వర్డ్ వెళ్తున్నాం. అదొక్కటే కాకుండా భారత్ అంటే హిందూ ముస్లిం డివైడ్ చేసి ముస్లింల పేరు అందరికి విడిచిపెట్టి హిందువులను చంపాం కాబట్టి హిందువులందరూ తిరగబడి కనిపించిన ముస్లిం మీద దాడి చేస్తారని వాళ్ళు భావించారనుకుంటున్నారు. కానీ వాళ్ళు అనుకున్న ఊహ జరగనుకున్న కోరిక నెరవేరనుకోవచ్చు కదా. ఎక్కడ కూడా కమ్యూనల్ అవ్వలేదు కదా మన దగ్గర. ఎక్కడ కమ్యూనల్ అవ్వడం కాదండి. మెయిన్ ఐకాన్ కింద అయిన నేవల్ ఆఫీసర్ వైఫ్ బాడీ దగ్గర ఏదో ఏ ఫోటో అయితే నేషనల్ ఐకాన్ అయిందో ఈ టెర్రరిస్ట్ యాక్ట్ మీద, ఆవిడ ఇంతకీ ఏమంటే నాకు కాశ్మీరీలతో ప్రాబ్లం లేదు, ముస్లింలతో ప్రాబ్లం లేదు అని ఆవిడే చెప్తుంది. అంటే అది మన పవర్ అండి. అది మన పవర్, అది మన ఒరిజినల్ సనాతన ధర్మ. ఆ పవర్ చూసేసరికి వాళ్ళకి కష్టం అవుతుంది. వాళ్ళు అనుకున్నట్లుగా ఇప్పుడు కొన్ని ప్రాంతం హైదరాబాద్ లాంటి ఏరియాలో లేదంటే నాందేడు ఎక్కడ ముస్లిం కమ్యూనిటీ ఉందో అక్కడ హిందువులందరూ తిరగబడతారు, ముస్లింలు కొడతారు, ముస్లింలు ఇద్దరు వస్తుంది అనుకున్నారు. కానీ అసలు ఎక్కడ లేదు కదండి అది. ఎక్కడ లేదు కాకపోవడం. ఇక్కడ హైదరాబాద్లో ఒక ఎక్స్క్లూజివ్ పొలిటికల్ పార్టీ ఉంది వాళ్ళకి. వాళ్ళు కూడా ఫుల్ ఇంకా మనల్ని తిడుతున్నారు, ఇంకా తొందరగా చేయట్లేదండి. ఆ స్టేజ్కి వచ్చాం. సో ఆ విధంగా మనం ప్రూవ్ చేసుకుంటున్నాం. అంటే టైంకి మనం కలిసికట్టు ఉంటామని. అంటే ఏంటంటే మనకి ఎప్పుడు కొంచెం ప్రెషర్ ఉండాలన్నమాట. పెర్ఫార్మ్ అండ్ బెటర్ అండర్ ప్రెషర్. సరే ఇప్పుడు పెహల్గాం ఇష్యూ జరిగింది. కాశ్మీర్లో వాళ్ళు అనుకున్నట్లుగా టూరిస్టుల సంఖ్య తగ్గిపోద్ది అనుకుంటున్నారు కానీ తగ్గట్లేదు. ఎందుకు వల్ల? ఏంటంటే ప్రజలు కూడా రియలైజ్ అయ్యారు. పోనీ ఒకవేళ నేను అటువంటి ఇన్సిడెంట్లో ఇరుక్కుంటే నా టైం వచ్చినట్టే లెక్క అన్నట్టుగా ఆ లెవెల్కి వచ్చేసి యాక్సిడెంట్ గా చూస్తున్నారు తప్పితే ఇప్పుడు ఏదో వెహికల్ వెళ్తే యాక్సిడెంట్ అయితే తిరుపతి వెళ్ళి వచ్చేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. యాక్సిడెంట్స్ ఉన్నారు. సో అటువంటిదే లెక్క ఎడుతున్నారు తప్పితే కానీ పాకిస్తాన్ ఇది యాక్చువల్గా చాలా మంచిది, బెటర్ అని ఇంకా వాళ్ళకి తెలిసి వస్తుంది. ఇంకెన్ని చేసినా ఉపయోగం లేదు ఇదని. సరే ఇప్పుడు ఆగస్టులో అమరావతి స్టార్ట్ అవుతుంది. ఆగస్టు ముందు అటాక్ చేశారు. అంటే దీని ఇంపాక్ట్ అమర్నాథ్ మీద పడుతుంది అనుకుంటున్నారా? లేదు దానికి అది కూడా జనం మర్చిపోతారు అనుకుంటున్నారు? జనం మర్చిపోతారు. ఏంటంటే ఇది పబ్లిక్ పర్సెప్షన్ చాలా షార్ట్గా ఉంటుంది. ఈ మధ్యలో ఏదైనా మిలిటరీ యాక్షన్ అయిన తర్వాత మర్చిపోతారు. సెకండ్ థింగ్ ఏంటంటే అది జరిగింది, ఇప్పుడు ఆ ఏరియా నేను ఎలా చూడాలి, నేను వెళ్తే ఏమవుద్ది అని ఇంకా చాలామంది. యాక్చువల్గా మా రిలేటివే మొన్న కూడా ఫోన్ చేసింది. యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ నెక్స్ట్ డే వెళ్ళాలి, 23rd బయలుదేరాలి. సో ముందర క్యాన్సిల్ చేసుకున్నారు. మనాలి వెళ్ళారు. మనాలి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తుంది,
ఏంటి మళ్ళీ కాశ్మీర్ వెళ్ళాలని ఉంది, నేను వెళ్ళా అని. నేను అన్నాను ఫస్ట్ మనకి అడ్మినిస్ట్రేటివ్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి, ఆ ఎయిర్పోర్ట్లోనూ చెకింగ్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత రోడ్ చెక్స్ ఎక్కువ ఉంటాయి, నేను తర్వాత తీసుకెళ్తాలే, వచ్చే సంవత్సరం తీసుకెళ్తాలే అని చెప్పాను. అలా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఇప్పుడు ఆ ఏరియా వెళ్ళి చూడాలని ఉంటుంది. మన దగ్గర అదొక habit లేండి. ఎక్కడ నష్టం జరిగిందో అక్కడ చూడాలి, అక్కడ చూడాలి, అక్కడ సెల్ఫీలు దిగాలి. దిగాలి. ఇదే సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న ఈ విషయంలో దాదాపు 10 రోజులు అయిపోయింది, ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకోలేదు అని కొన్ని ప్రతిపక్షాలు కామెంట్లు చేస్తున్నాయి, ట్వీట్లు చేస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలండి మనం? ప్రతిపక్షాలు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆర్గ్యూ చేయాలన్నట్టుగా చేస్తున్నాయి, అంతేగాని దానికి లాజిక్ ఏది లేదండి. అంటే వెంటనే యాక్షన్ ఉండాలంటారు. వెంటనే యాక్షన్ అనవసరం అండి. ఎదుటి మనిషిని దీన్నే చైనీస్ టార్చర్ అంటారు యాక్చువల్గా. వాడిని అలా నుంచోబెట్టేసి గోడ కుర్చీ వేయించి నుంచోబెట్టేస్తే వాడికి ఎక్కువ పనిష్మెంట్. అదే నువ్వు 200 మీటర్లు పరిగెత్తి వచ్చాయంటే అప్పుడు క్లోజ్ అయిపోయింది. అండ్ గోడ కుర్చీ వేసి అలా నుంచోబెట్టి వాడికి ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎక్కడ స్ట్రైక్ అవుద్దో తెలియదు. ఇక్కడ స్ట్రైక్ కోర్స్ ఎక్కడ మథురాలో ఉంది, భోపాల్లో ఉంది. ఈ స్ట్రైక్ కోర్సులు ఎక్కడైనా స్ట్రైక్ చేయొచ్చు. అంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు. తర్వాత దీన్ని ఏంటంటే ప్రాపర్ మెరినేషన్ చేస్తున్నాం. మంచి ఇదేంటిది దాన్ని ఏమంటారు, హైదరాబాదీ బిర్యానీ కావాలంటే 8 గంటలు కుకింగ్ చేయాలి. అదే ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్లో చేస్తే ఆ టేస్ట్ రాదు. సో మనం ఇప్పుడు 8 గంటలు వంట చేయాలి. కానీ మన వాళ్ళు కొంతమంది ఇది గట్టు పంచేదిలాగా రారా చూసుకుందాం అన్నట్లు ఏంటంటే కావాలనుకుంటున్నారు. ఇమ్మెచ్యూరిటీ, తర్వాత ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. చిన్న చిన్న ఆపరేషన్స్లో కూడా మేము ఏం చేస్తామంటే జనరల్గా ఆ ఎనిమిని గెస్ చేయనిస్తాం, ఎక్కడ చేయాలని తెలియదు, అక్కడే పొరపాటు పడతాడు వాడు. అంటే ఎదుటి మనిషి తప్పు చేసేంత వరకు మనం ఊరుకుంటాం, వాడు ఇంకా తప్పులు చేసే కొలది ఎక్కడ దుక్కుని దొరికిపోతాడు. ఇప్పుడే దొరుకుతున్నారు. వాళ్ళ ఫారెన్ మినిస్టర్ మన భారతదేశంలో ఉగ్రవాదం చేస్తున్నాను అంటలేదు, కానీ మమ్మల్ని అమెరికా యూకే చేయించిందని ఆల్రెడీ ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇంకా సైకలాజికల్ వార్ఫేర్ బోల్డ్ అంత నడుస్తుంది. ఎంతవరకు అంటే ఇమ్రాన్ ఖాన్ గారి క్యారెక్టర్ మీదే ఇది చేశారు. సో వాళ్ళ వల్ల ఏంటంటే చాలా, అంటే ఈ సైకలాజికల్ వార్ఫేర్ వల్ల ఏంటంటే ఇదిగో నిన్న రాత్రి టీటీపీ వాళ్ళు 50 మంది జవాన్లని లొంగ తీసుకుని వాళ్ళ బట్టలు ఇప్పేసి అవన్నీ అంటించేశారు. వీళ్ళు బట్ట లేకుండా తిరగాల్సి వచ్చింది, లొంగిపోయారు. సో దీనివల్ల మొరాల్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ మొరాల్ ఎఫెక్ట్ అవుతే మీరు అన్నట్టుగా ఖర్చు లేకుండా, ఎమ్యునిషన్ ఖర్చు పెట్టకుండా, కొలేటరల్ డ్యామేజ్ లేకుండా మనం టాస్క్ అచీవ్ చేస్తాం. అది మంచిది కదండి. అవును సార్, మీరు చేసినప్పుడు మీ సర్వీస్లో ఎక్కడో ఇష్యూ జరిగింది అనుకోండి, ఎవరు ఒక ఆర్మీ జవాన్కో ఏదో ఇష్యూ ఏంటంటే వెంటనే మీ ఎవరందరూ కూడా కొంచెం గట్టిగా మాట్లాడతారు, సార్ ఏదో చేయాలి, రిటైరేషన్ చేయాలంటారు. మీరు దానికి వెంటనే ఓకే అంటారా, లేదు మీరు అన్నట్లుగా మైండ్ గేమ్ ఆడి వాడికి ఒక దెబ్బకి మరొకసారి లేకుండా ఉండేది దెబ్బ కొడతారా? పరిస్థితిని బట్టి ఉంటుందండి. చిన్న లెవెల్లో అయితే ఇమీడియట్గా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఏమవుతుందంటే దానిది హయ్యర్ హెడ్ క్వార్టర్స్లో వాల్యూ ఉండదు. అదొకటండి. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ ఆపర్చునిటీ నాకు తెలుసు. అంటే ఇప్పుడు నేను కొన్ని ఆపరేషన్స్ ఇది చెప్పలేను, కానీ ఏంటంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాను. ఆ ఇమీడియట్ యాక్షన్ ఒక్కోసారి ఏంటంటే నేను ఇలాగే మీరు అన్నట్టుగా ఒక్కోసారి ఏంటంటే తొందరపడకుండా ఏంటంటే వెయిట్ చేస్తాను, చుట్టూరు ఫోర్సెస్ పెడతాను. పెట్టిన తర్వాత వాడు తొందరపడతాడు. ఒకసారి ఏమైందంటే, అంటే ఇది ఈ మాత్రం చెప్పగలను, ఒకసారి ఏమైందంటే వాడు ఎమ్యునిషన్ పాయింట్ వాడే అంటించేసుకున్నాడు తెలియక. అది అంటిపోయిన తర్వాత అందులో మిసైల్స్ ఉన్నట్టు మాకు ఫస్ట్ టైం తెలిసింది. అప్పటి వరకు అందులో మిసైల్స్ కూడా దాచినట్టు మాకు తెలియదు. అవన్నీ పేరిపోయి వాళ్ళ ఏరియాలోను మన ఏరియాలోను పడ్డం మొదలెట్టి, ఆ తర్వాత వాడు ఏం చేశాడంటే ఇప్పుడు ఎలా జస్టిఫై చేసుకోవాలి, వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి ఇండియన్ ఆర్మీ చేయించింది అన్నాడు. మా వాళ్ళేమో నా మీద ప్రెషర్, నువ్వు చేసావంటారు. నేనేం చేయలేదు, నేను అక్కడ కూర్చున్నాను. అది సో పరిస్థితిని బట్టి ఉంటుంది. కొన్ని ఇన్స్టెంట్గా చేయాలి, కొన్ని ఇన్స్టెంట్గా చేయాల్సి ఉంటుంది. సార్ ఇన్స్టెంట్గా చేసిన దాంట్లో ఒకటి చెప్పగలరా? అంటే ఏదో చిన్నది ఇంట్లో ఒక వ్యక్తిగా ఒక జరిగింది, రివీల్ చేయకూడదు, చేయాల్సిందైతే చేయండి సార్, లేదు వద్దు అవసరం లేదు. ఒకసారి ఏం చేశానంటే ఇటువంటిదే నాకు క్యాజువాలిటీస్ అయినప్పుడు ఇంకా ఒకళ్ళిద్దరూ ఇరుక్కుపోయినట్టు జంగిల్లో తెలుసును, కానీ మైన్ ఫీల్డ్స్ ఎక్కువ ఉన్నాయి, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఏం చేశానంటే మొత్తం నా దగ్గర ఉన్న 48 రాకెట్ లాంచర్లు అన్నీ తీసుకుని దానికి ఉన్న ఫస్ట్ లైన్ ఎమ్యునిషన్, సెకండ్ లైన్ ఎమ్యునిషన్ మొత్తం, అంటే ఆ ఉన్న 1 ఏరియా 1 కిలోమీటర్ బెల్ట్ అంతా మొత్తం అంతా దాన్ని స్మాష్ చేసి పడేసాం. స్మాష్ చేసి పడేసరికి 3 రోజులు ఆ ఏరియాలో ఎవడూ నిద్రపోలేదు, మొత్తం ఒక జిల్లా, పాకిస్తాన్ జిల్లా. సార్ ఇదంతా కూడా అకౌంటబుల్ ఉంటుందా? రేపు మీకు ఆడిటింగ్ చెప్తారా మీరు? చెప్తాను.
Hmm. అకౌంటబుల్ ఎందుకు, ఏంటి అంత? ఎందుకంటే చెప్తాం. అలా కాకుండా అంత ఈజీ ఏం కాదు. అలాంటిదప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి చేయాల్సి ఉంటుంది. సో ఏంటంటే అందువల్ల ఏంటంటే మనుషులు అటువైపు వాళ్ళు కూడా భయపడతారు ఇక్కడ ఏదైనా చేయడానికి.